సంగారెడ్డి జిల్లాలో ముక్కోటి ఏకాదశి వేడుకలకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ముఖ్యంగా తెలంగాణలో రెండో తిరుపతిగా పేరుగాంచిన అందోల్ మండలం కిచ్చన్నపల్లి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉత్తర ద్వార దర్శనానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం తెల్లవారుజాము నుంచే భక్తులు వైకుంఠ ద్వారం గుండా స్వామివారిని దర్శించుకునేలా ఆలయ కమిటీ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మణాచార్య మాట్లాడుతూ ముక్కోటి ఏకాదశి నాడు భక్తులు ఉపవాసం ఉండి హరినామ స్మరణతో జాగరణ చేయడం వల్ల అపరిమితమైన పుణ్యఫలం లభిస్తుందని తెలిపారు. జై శ్రీమన్నారాయణ. వైకుంఠేపురేలోకే శ్రీయాస్తారం జగత్పతి అనే అంశం మీద ఇది కిచ్చన్నపల్లి మన తెలంగాణ లోపల ఉత్తర తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి దేవాలయం. దీన్ని కిచ్చన్న అనేట ఆయన ప్రతిష్టాపించిండు కాబట్టి దీనికి ఊరి పేరు కిచ్చన్నపల్లి అనే గ్రామంగా పేరు పడ్డది. దీనిలో ఉత్తర తిరుపతిగా ప్రసిద్ధిగాంచిన లక్ష్మీ వెంకటేశ్వర స్వామి యొక్క వైకుంఠ ఏకాదశి రోజున అభిషేకములు మరియు పర్వదినంగా దీన్ని భావిస్తూ అనేక పూజలు నిర్వహిస్తూ ఇక్కడ మేము కార్యక్రమాలు నిర్వహిస్తాం. కాబట్టి భక్తులు కూడా అందరూ కూడా ఆదరణతోటి వచ్చి ఇక్కడ స్వామిని సేవించుకోవాలని ప్రార్థన. తిరుపతిలో జరిగే సేవలు బ్రహ్మోత్సవాలు మరియు తిరుపతిలో ఎట్లయితే జరుగుతాయో అట్లాంటి సేవలు కూడా ఇక్కడ జరుగుతాయి. గరుడోత్సవము, శేషవాహనము, హనుమంత సేవ, ఇవన్నీ కూడా రథోత్సవం, ఇలాంటి సేవలు కూడా గాంధోళి, ఇవన్నీ కూడా సేవలు జరుగుతాయి. తిరుపతిలో ఏ విధంగా అయితే సేవలు జరుగుతాయో ఇక్కడ కూడా అన్ని సేవలు జరుగుతాయి. స్వామివారి కైంకర్యం కూడా మంచిగా జరుగుతుంది. వైకుంఠం అంటే స్వామి ఇప్పుడు ఈ ధనుర్మాసం లోపట 30 రోజులు అమ్మవారి యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఆ గోదాదేవి యొక్క విశిష్టత ఉంటుంది కాబట్టి 30 రోజులు ఈ పర్వదినంగా భావిస్తూ అందులోపట ఈ ఏకాదశి రోజు వైకుంఠం అంటే స్వామి నిద్ర లేచిన రోజు ఇవాళ. కాబట్టి ఆ స్వామిని సేవించాలనే ఇదితోటి మనం కూడా ఈ కార్యక్రమాలు జరుపు భక్తులకి